ప్రాజెక్టు పరిహారం విషయంలో దళారుల మోసాలకు గురికావద్దని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వాసితులను హెచ్చరించారు. మార్కాపురం కలెక్టరేట్లో నిర్వాసులతో సమావేశమైన మంత్రి పరిహారం ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా దళారులుగా వ్యవహరిస్తే పార్టీతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులు నేరుగా అధికారులను సంప్రదించి పరిహారం పొందాలని సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా పరిహారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. 2-3 రోజుల్లో 2 విడత, ఈ నెల 3వ వారంలో 3వ విడత పరిహారం అందిస్తామని తెలిపారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దయ ఉంచి ఎవరు కూడా మోసపోవద్దు. నేను ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి పోవద్దు. మీకు న్యాయం ఉంటే మన ఆఫీసర్ దగ్గరికి రండి. ఇప్పుడు గతంలో అయితే అప్లికేషన్ చేసుకుని వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు తీసిన అప్లికేషన్ ఆన్లైన్ చేస్తారు కాబట్టి మీ పేరు అక్కడ రిజిస్టర్ అయిపోతుంది. అంచేత సమస్య తీరిందా లేదనేది మేము కూడా చూసుకుంటాం. అంచేత దయ ఉంచి ఎవరిని కూడా దళారులు కానీ మీడియేటర్స్ కానీ ఎవ్వరు కూడా మోసపోవద్దు. ₹1 ఎవరి చేతిలో పెట్టినా అది నీటి పాలే. మీ కష్టం, మీ శ్రమలో వచ్చినటువంటి డబ్బుల్ని వేరే వాళ్ళకి ఊరికిన దారదత్తం చేయొద్దు. కొంచెం దయ ఉంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనే అవసరంలో తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. అంటే దయ ఉంచి ఆ విషయం మీద కూడా, ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ₹1, మళ్ళీ అందులో మళ్ళీ 10 పైసలు పోయినా సరే అది మనకి శ్రేయస్ కాదు. కొంచెం సీరియస్గా ఈ సబ్జెక్ట్ మీద కొంచెం కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టమని చెప్పేసి కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుకున్నాం. దయ ఉంచి అందరూ సహకరించమని చెప్పేసి మీ ద్వారా రేపు పొద్దున మళ్ళీ మీరు మేము ఒక పండగ వాతావరణం కొంచెం మాకు టైం ఇవ్వండి. మీ కాలనీలోనే అట్లోనే అన్ని మౌలిక వసతులు చేసి మళ్ళీ అక్కడ కూడా ఒక పండగలాగా, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ ఏ రకంగా అయితే అక్కడ మునిగిపోయి ముంపోయి రేపు ఎప్పుడు పోతామో తెలియనటువంటి స్థితి కాకుండా మీకు ఒక శాశ్వతంగా ఉండేటువంటి విధంగా ఆ కాలనీల్లో ఈరోజు ఏదో అయిపోతుంది అనేటువంటి భావన మీకు అక్కర్లా. మళ్ళీ ఆ కాలనీల్లో మీ మధ్యన మళ్ళీ మీరు పండగ చేసుకుంటున్నప్పుడు ఆ పండగలో మేమందరం వచ్చి పాల్గొనేటువంటి బాధ్యత మాది. అంటే ఇదేదో మాట చెప్పేసి వెళ్ళిపోతుంది అన్నక్కర్లా. ఇప్పుడు మాకు కూడా పాల్గొనే టిట్కోయిళ్ళు ఉన్నాయి. ఒక దీపావళి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అట్లా చేసి పెట్టాం. చేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మా బాధ్యత మీకు పనిచేయడం. చేత దయవుంచి అందరూ కూడా సహకరించమని చెప్పేసి చేసి, అదేవిధంగా కొంతమంది ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయి 318 కోట్లు మనం ఇచ్చాం. ఇంకా 600 కోట్ల వరకు రావాలి 2000. అది కూడా మళ్ళీ ఇస్తారో లేదో అనేటువంటిది కొంతమందికి అనుమానం ఉంది. ఆ అనుమానం ఏం అవసరంలా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో మనం వారం 10 రోజుల క్రితమే చెప్పాం, సార్ మనం నీళ్లు వదిలే లోపుగా మిగిలిన 600 కోట్ల రూపాయలు ఇచ్చేయాలి సార్. 600 కోట్ల రూపాయలు ఇచ్చారంటే సీఎం గారు లేదు 100% అని చెప్పి ఆయన వెంటనే ఫైనాన్స్ వాళ్ళని కూడా పిలిపించి ఆ 600 కోట్లు ఎప్పుడు ఇవ్వగలుగుతారంటే కొంచెం టైం పడుతుంటే టైం కుదరదు. ఈ వారంలో ఒక 300 కోట్లు ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వారం పైగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకునేలా మీకోసం ప్రజా ఫిర్యాదులు పరిష్కార కార్యక్రమం కొనసాగుతుంది. కొల్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. రెవెన్యూ, రహదారులు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, వైద్యం, సంక్షేమ పథకాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. అధికారులు మండలంలోని ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు, ఇతర అన్ని శాఖల అధికారులు కొల్లూరు మండల కేంద్రంలో మహాత్మా గాంధీజీ, అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు అర్పించి సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా స్వాతంత్ర దిన ప్రేరణను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించినందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. 80 ఏళ్లకి పూర్వం బ్రిటిష్ వాళ్ళ బాధిత సంఖ్యల మధ్య బతికేటటువంటి భారత జాతి విముక్తి పొంది 80 ఏళ్ళు అవుతా ఉంది. ఇంకొక 20 ఏళ్ళు స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం 2047.
ఆ 2047 లక్ష్యాలను కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పటి నుంచే నిర్దేశించుకొని లక్ష్య సాధనకు ముందుకు పోవాలని చెప్పి ఈ స్వాతంత్ర దినం సందర్భంగా మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ కోరాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాం. ఈ 80 ఏళ్ల కాలంలో భారతదేశం ఎన్నో రకాల ప్రగతి సాధించింది. అదే విధంగా ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ గా ఇలా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి తగ్గట్టుగానే భారతదేశం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా వచ్చింది. కాకపోతే స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు పాల్గొన్నటువంటి మహానుభావులు, స్వార్థంగా ప్రాణత్యాగం చేసినటువంటి త్యాగజీవుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు వాళ్ళ గురించి చాటి చెప్పాల్సిన బాధ్యత కూడా నేటి తరాల మీద ఉంది. ఈ రోజు చేసినటువంటి ప్రోగ్రాం, అధికారులు, సిబ్బంది ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ప్రజలకి ఆ ప్రేరణ స్వాతంత్రోద్యమం యొక్క స్వాతంత్ర ఫలాల యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటిని మళ్ళీ మరొకసారి అభినందిస్తూ ఈ 2047 లక్ష్యంగా మనందరం కూడా ముందుకు సాగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్దేశించుకున్నాడో ఒక భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోయేటటువంటి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇక వేమూరు నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆగస్టు 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అమర్తలూరు, కొల్లూరులో పలు కార్యక్రమాలు చేపట్టారు. అమర్తలూరు సెంటర్లో 80 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శనను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ జెండా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఇక కొల్లూరులో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొల్లూరు సెంటర్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మొక్కలు నాటారు. దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి స్ఫూర్తి ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు నిర్వహిస్తున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేమూరు నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వారిని గట్టి తెచ్చుకునే విధంగా స్వాతంత్ర ఫలాలు పొందుతున్నటువంటి పౌరులుగా మనం కానీ రాబోయే తరాలకి వారధులుగా నిలిచేటటువంటి విద్యార్థులు ఈ రోజున ఈ వేడుకలు ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు అమర్తలూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు, అదేవిధంగా వారి స్టాఫ్ అందరూ కలిసి జాతీయ పతాకం 80 అడుగుల జాతీయ పతాకాన్ని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 అడుగుల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసుకుని పురవేదుల్లో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం అనేది చాలా గొప్ప అంశం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపే కార్యక్రమం ఈ కార్యక్రమం. స్వాతంత్రం లక్ష్యాలని సాధిస్తూ ఈ లక్ష్యాలను దిశగా ఏదైతే 2047 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామో ఇంక 20 ఏళ్ల తర్వాత సెంటినరీ సెలబ్రేషన్, దాన్ని ధ్యేయంగా దాన్ని లక్ష్యంగా పెట్టుకొని విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలు. నంద్యాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హర్ ఘర్ తిరంగంలో భాగంగా మువ్వెనెల్ల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టెకే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు సాగిన ర్యాలీలో ప్రజలు, అధికారులు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరన్ నివాళులు అర్పించారు. 2047 నాటికి దేశ, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపు 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనము ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావనతో మనం అందరం కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసూరుకి బాగుతూ
మరి ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈ రోజు మనమందరం ఎంతో మంది పాల్గొనేందుకు పేరు అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఎంతో స్వేచ్ఛగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఇంత స్వేచ్ఛగా మనం జీవించడం లేదు. కేవలం అది భారతదేశంలో మనం ఈ ఫలితాలు దక్కినాయి. కాబట్టి ఎంతో గర్వకారణంగా ఈ రోజు జెండాను మోసుకుంటూ మన పూర్వీకులు కూడా ఇక్కడికి వచ్చి జాతి పితకు నివాళులు అర్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధికారులకు, అనధికారులకు, అందరికీ కూడా దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రజలకు, నంద్యాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ అవకాశాన్ని మనం ఈ రోజు ప్రభుత్వం కలిగించింది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అవన్నీ మనం ఇక్కడ ఎందుకంటే దేశం ఘర్ ఘర్ జెండా తిరంగా, హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద అంటే ఇంటితో పాటు అందరి ఇళ్ల మీద కూడా మన జాతీయ జెండా ఎగరవేసిన అవసరం, కర్తవ్యం, బాధ్యత, సంకల్పం మన అందరికీ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ నినాదాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకందరికీ అందజేశారు. దీన్ని ముందుకు సాగిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు సాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే వెంట ఉంది, చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మన నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముందుగానే మిన్నంటాయి. మువ్వనెల్ల జెండాలతో పట్టణ పురవీధుల్లో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల టర్నింగ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మీటర్ల భారీ జాతీయ జెండాను చేతపట్టుకొని భారత మాతకి జై నినాదాలతో వీధులను హోరెత్తించారు. కులమతాలకు అతీతంగా జాతీయ సమైక్యతను చాటుతూ సాగిన ర్యాలీ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జాతీయ జెండాలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వారితో కలిసి పాల్గొన్నారు. నంద్యాల రోడ్డు మీదుగా పటేల్ సెంటర్, అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. భారత మాతాకి జై, వందే మాత్రం నినాదాలతో విద్యార్థులు దేశభక్తిని చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని ఎంపీ శబరి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని సూచించారు. దేశం మొత్తం కూడా ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈ రోజు 3 రంగుల జెండా ఎత్తుకొని ఈ రోజు మనము వందే మాతరం అంటూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా నేను భారతీయుడిని అని చెప్పుకునే రోజు ఇది. కేవలం తిరంగా యాత్ర అంటే ఇది ఒక్క యాత్ర ఒక్కటే కాదు, ఇది మన దేశం కోసం పోరాడిన ఎంతో మంది, వేల మంది సాక్రిఫైస్ చేసి పోరాడిన వారి కోసము, అలాగే మన సరిహద్దుల్లో మన ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో మనల్ని కాపాడుతూ నిద్ర పోకుండా రాత్రింబవళ్ళు కాపాడుతూ వాళ్ళ కోసము, అలాగే ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు జెన్జీ కిడ్స్ అంటే కేవలం రోడ్ల పైన ప్రొటెస్ట్ చేయడమే కాదు, జెన్జీ కిడ్స్ అంటే దేశ భక్తితో ఈ రోజు వందే మాతరం అనుకుంటూ మా నందికొట్కూరులో నడుస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. ఎప్పుడైనా మనకు మన మనసులో దేశభక్తి ఉండాలా, లేదంటే మన గుండెల్లో భారత్ మాత ఉండాలా. మనము ఏ మతానికి చెందిన వాళ్ళమైనా లేకపోతే ఏ కులానికి చెందిన వాళ్ళమైనా మనకు ఉండాల్సింది దేశభక్తి అని ఈ రోజు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ 80వ సంవత్సరం అడుగు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో దేశభక్తి వెల్లివిరిసింది. పూతలపట్టు నియోజకవర్గంలో తిరంగా యాత్ర బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై చేతిలో జాతీయ జెండాతో స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీకి ముందుండి నడిపించారు.
జాతీయ జెండాలతో అలంకరించిన బైక్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ మార్గంలో దేశభక్తి నినాదాలు మారుమోగాయి. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత స్ఫూర్తిని పెంచడమే తిరంగ యాత్ర లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. దేశ గౌరవాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పంలో ముందస్తు 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పం చెరువు కట్ట నుంచి కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలతో భారతమాతకు జై అంటూ దేశభక్తి నినాదాలతో ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి చాటాలని ఉడా చైర్మన్ సురేష్ పిలుపునిచ్చారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ కాకినాడలో దేశభక్తి వెల్లివిరిసింది. స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 18 బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్లాగ్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి బోటు క్లబ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఆర్మీ, నేవల్, ఎయిర్ వింగ్లకు చెందిన సుమారు 250 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. చేతుల్లో మువ్వనెల్ల జెండాలను పట్టుకొని దేశభక్తి నినాదాలతో వీధులను హోరెత్తించారు. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ మెంజెస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ మహ్మద్ ఆసిఫ్ నేతృత్వంలో ర్యాలీ ఉత్సవంగా సాగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ కాకినాడలో దేశభక్తి వెల్లివిరిసింది. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య వేడుకల రిహార్సల్స్ నిర్వహించిన అనంతరం హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు జాతీయ జెండాలతో భానుగుడి సెంటర్ వరకు ర్యాలీగా సాగారు. భారత మాతాకి జై, వందే మాతరం నినాదాలతో వీధులను హోరెత్తించారు. జాతీయ జెండా ప్రాధాన్యతను, దేశభక్తి స్ఫూర్తిని విద్యార్థులకు వివరించిన ఎస్పీ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మీలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్. హర్ఘర్ తిరంగా ర్యాలీ ఇంటెన్షన్ ఏంటంటే నేషనల్ ఫ్లాగ్తో మనకున్న అటాచ్మెంట్ని, అట్లానే నేషన్ బిల్డింగ్లో మనం యాక్టివ్ రోల్ తీసుకుంటాము అనే ప్రామిస్తో ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ థీమ్ ఆఫ్ హర్ఘర్ తిరంగా ర్యాలీ ఇస్, ఎవరండి ఆ స్కూల్ వాళ్ళ మధ్యలో, యూ కెన్ గెట్ యువర్ ఫోటోగ్రాఫ్ లేటర్, ఒక నిమిషం వెయిట్ చేయండి. దిస్ ఇయర్ ర్యాలీ ఈస్ డెడికేటెడ్ టువర్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ వందే మాతరం. ఈ ఇయర్ ర్యాలీ, ప్రతి హర్ఘర్ తిరంగా ర్యాలీకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. దిస్ ఇయర్స్ థీమ్ ఇస్ డెడికేటెడ్ టువర్డ్స్ స్పిరిట్ ఆఫ్ వందే మాతరం, అవర్ నేషనల్ యాంథమ్. సో దయచేసి అందరూ కూడా ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీ యొక్క శాంక్టిటీని అర్థం చేసుకోవాలని 2 విషయాలు చెప్పాను నేను ఇందాక. నేషనల్ ఫ్లాగ్తో మనకున్న అటాచ్మెంట్ని డిపిక్ట్ చేయడానికి, అట్లానే నేషన్ బిల్డింగ్లో అంటే మన దేశ అభివృద్ధి కోసం మనందరం పాటుపడతాము. వి విల్ బి ప్రొడక్టివ్ సిటిజన్స్, మనందరం మంచి పౌరులుగా నిరూపించుకుంటామని ప్రామిస్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్, మీరందరూ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు. అట్లనే
I wish all of you a very happy Independence. కాకినాడ కలెక్టరేట్ లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాడి తిప్పే నాయక్ మొక్కలు నాటారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు జేసీ తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో మొక్కలు కీలకమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో స్వాతంత్ర్య దినోత్సవ సందడి నెలకొంది. టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. 200 అడుగుల భారీ మువ్వెనెల్ల జెండా ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ర్యాలీలో పాల్గొన్నారు. భారత మాతాకి జై, వందే మాతరం, జై జవాన్ జై కిసాన్ నినాదాలతో విద్యార్థులు పట్టణ వీధులను హోరెత్తించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యత సందేశాన్ని చాటారు. విద్యార్థుల క్రమశిక్షణతో సాగిన భారీ ర్యాలీ చూపురులను ఆకట్టుకుంది. వెంకటగిరి నియోజకవర్గం రాపూరులో దేశభక్తి వెల్లివిరిసింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జేమ్స్ స్కూల్ విద్యార్థులు 156 అడుగుల భారీ జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో జై జవాన్ జై కిసాన్, భారత మాతాకి జై, వందే మాతరం నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడం అభినందనీయమని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కష్టపడి చదివి దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మన భారతదేశ జాతి యొక్క ఐక్యతను చాటే విధంగా ఈ రోజు మన జెన్ స్కూల్ ఆధ్వర్యంలో రాపూరు పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా 156 అడుగుల జాతీయ జెండాని ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా టీచర్స్కి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి మన రాపూర్ ఎస్ఐ గారికి, అట్లాగే మా మండల విద్యాశాఖ అధికారి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఈ స్వతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం అంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేశారు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీలైనంత వైభవంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఏదన్నా ఒక పండుగ అంటే కేవలం ఒక మతానికి సంబంధించిందో, ఒక కమ్యూనిటీకి సంబంధించిందో ఉంటుంది. కానీ ఇది కర్నూలు జిల్లా కోడుమూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీడీఓ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు 1000 అడుగుల భారీ త్రివర్ణ పథకంతో ప్రజలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం, భారత మాతాకి జై నినాదాలతో కోడుమూరు వీధులు మారుమోగాయి. ర్యాలీ అనంతరం దేశభక్తిని చాటుతూ ప్రజలు, విద్యార్థులు ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కర్లపాలెం శ్రీ భార్గవి విద్యా సంస్థలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశభక్తి నినాదాలతో కర్లపాలెం మారుమోగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు విద్యార్థులకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశం పట్ల బాధ్యతను యువత అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మొక్కలు నాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. దేశ సేవలో తరించినటువంటి మేము ఇక్కడ మరి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా భార్గవి స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో స్కూల్ సిబ్బంది అందరూ కూడా మరి ఒక పండుగ వాతావరణంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం. మరి ఇలాంటి వేడుకల్ని ఎందుకు జరుపుకోవాలి? మనం ఎందుకు జరుపుకోవాలంటే మరి 250 సంవత్సరాలకు పైబడి బ్రిటిష్ వారి శృంఖలాలలో నలిగిపోయినటువంటి అష్ట కష్టాలు పడినటువంటి భారతదేశానికి విముక్తి కల్పించడం కోసం, మనందరికీ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతో మంది మరి కొన్ని వేల మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చినటువంటిదే ఈ స్వాతంత్ర దినోత్సవం. మరి అలాంటి మరి అమర వీరులను, అలాంటి వారి త్యాగాలను మరి స్మరించుకుంటూ మనం మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం ఎంతో ఆవశ్యకత ఉంది. మరి కులాలకి మరి భారతదేశంలో మరి విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల కులాలు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సత్తెనపల్లిలో ప్లాంటేషన్ డే ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కలెక్టర్కు విద్యార్థులు స్క్రాప్స్తో ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపించి విద్యార్థులకు బహుమతులు, నగదులు, రివార్డులు అందజేశారు. మాదక ద్రవ్యాల మహమ్మారిపై గుడివాడలో సమరశంఖం మోగింది. డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ అంటూ విద్యార్థులు, యువత భారీగా నినాదించారు. నాశాముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేణిగండ్ల రాము, పోలీసు ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగింది. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, యువత భవిష్యత్తును కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని మంచి మార్గంలోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఈగల్ హెల్ప్ లైన్ 1972 నెంబర్ను పలికించారు. ఒక సెల్ఫీ ఛాలెంజ్ పెట్టాను ఇక్కడ. అను నేను హ్యాష్ ట్యాగ్ తోటి, అను నేను అనే హ్యాష్ ట్యాగ్ తోటి గుడివాడలో ఉన్న అందరం కలిపి ఒక ఓట్ తీసుకుందాం. మీకు ఏది నచ్చితే అది. రేపటి భవిష్యత్తు మీరు, గుడివాడకి భవిష్యత్తు మీరు. ఆ భవిష్యత్తుని ఎలా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని హ్యాష్ ట్యాగ్ అను నేను, హ్యాష్ ట్యాగ్ గుడివాడ అని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది ఛాలెంజ్ కింద తీసుకోండి. వీటిలో మనం తీసుకునే ఓట్లలో ఒకటి నో డ్రగ్స్, ఒకటి అలాగే మీకు ఇంకేం చూడాలనుకుంటున్నారు గుడివాడలో అనేది కూడా ఒక మాట చెప్పి తప్పకుండా అందరూ దీనిలో పాల్గొనండి. చదవా బాయ్స్
చేద్దామా? ఏంటది? హ్యాష్ ట్యాగ్ అను నేను, హ్యాష్ ట్యాగ్ గుడివాడ. ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేయండి. కుదిరితే మన ఐ లవ్ గుడివాడ దగ్గరికి వెళ్ళి తీసుకోండి వీడియో. ఓకేనా? అమ్మాయిలు మీ సౌండ్ తగ్గిపోయిందిరా అమ్మాయిలు. ఆసమ్, వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అలాగే ఈ రోజు ఇంకోటి కూడా, కాల్ ఈగల్ 1972 నెంబర్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. 1972 వీళ్ళందరూ పెద్దలు అయిపోయారా లేకపోతే చిన్నలు అయిపోయారా? ఇక్కడ నుంచి సౌండ్ రాట్లా. 1972 కాకినాడలో డిఆర్సీ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ప్రభుత్వ విప్ యనమల దివ్య, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం సహా పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. గత డిఆర్సీ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి, పరిపాలన అంశాలపై సమావేశంలో సమీక్షించారు. అమలాపురంలో గోదావరి మహా పుష్కరాలు 2027 ఏర్పాట్లపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 105 పుష్కర ఘాట్ల అభివృద్ధి, రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణా, భద్రతపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్ల అభివృద్ధికి 39.50 లక్షలు కేటాయించగా విద్యుత్ పనులకు 13.70 కోట్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భక్తుల భద్రత కోసం సుమారు 400 బోట్లు, అదనపు అంబులెన్స్లను సిద్ధం చేయాలని సూచించారు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో పోలీస్ వ్యవస్థ, చట్టాలు, సామాజిక భద్రతపై అవగాహన పెంచేందుకు మీ పోలీసు మీకు తెలుసు పరిరక్షణ నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎల్విన్పేట సిపిఐ హరి ఈ విషయాన్ని వెల్లడించారు. 21 ఏళ్లలోపు విద్యార్థులు పరీక్షకు హాజరై తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, గంజాయి, మాదక ద్రవ్యాల నివారణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై నేరాల నివారణ వంటి అంశాలపై పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు చట్టాలు, పోలీసు సేవలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని సిఐ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్వి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు మీ పోలీస్ మీకు తెలుసా అనే ఈ కార్యక్రమాన్ని ఏపీటీడబ్ల్యూఆర్జేసీ గుమ్మలక్ష్మీపురంలో తేదీ 14/8/2026 సాయంత్రం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్
వీటన్నింటి గురించి కూడా 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు 21 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇందులో బాగా రాసి మంచి మార్కులు వచ్చిన వారు ఎవరికైనా సరే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఆసక్తి గల బహుమతులు. పార్వతీపురం నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ, పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. విబి రాంజీ పథకంలో భాగంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తన స్వగ్రామం నర్సీపురంలోని పురాతన ముసలినాయుడు చెరువును 50 లక్షలతో మోడల్ పార్కుగా అభివృద్ధి చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం, సీనియర్ సిటిజన్ల కోసం సిట్టింగ్ ఏరియాతో పాటు ఫోటోషూట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే తరహాలో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పార్కులు, చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. వాటర్ రెజర్వేషన్స్ అంటే లేక్ రెజర్వేషన్స్ కమ్ పార్క్ రెజర్వేషన్స్ అండ్ పార్క్ క్రియేషన్స్లో భాగంగా మా స్వగ్రామం నర్సీపురంలో చాలా పురాతనమైన చెరువు ఈ ముసలినాయుడు చెరువు. ఈ చెరువుని పార్క్ కింద సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్ ఇవ్వడం జరుగుతుంది, ఓపెన్ జిమ్ పెట్టడం జరుగుతుంది. చిల్డ్రన్ ఆడుకునే విధంగా చిల్డ్రన్ కోసం ఒక ప్లే ఏరియా క్రియేట్ చేయబోతుంది. పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్లు కూర్చోడానికి కూడా ఒక అనువైన ప్లేస్గా తయారు చేయడం జరుగుతుంది. ఈ పార్క్ ఏదైతే ట్రెంచ్ ఉందో ఆ ట్రెంచ్ మొత్తం కూడా వాకింగ్ ట్రాక్తో పాటు సిట్టింగ్ ఏరియా, అలాగే ఒక ఫోటోషూట్ తీసుకోవడానికి, అలాగే ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ, గ్రామంకి సంబంధించి యూత్కి కావాల్సిన ప్రోగ్రామ్ కానీ మొబిలైజ్ చేసుకొని అద్భుతంగా గ్రామ డెవలప్మెంట్ కోసం కూడా ఉద్దేశంలోనే జిల్లాకి 3 వస్తే అందులో 2 శాంక్షన్ అయితే, ఒకటి బామిని మండలానికి వెళ్ళింది, ఇంకొకటి పార్వతీపురం మండలంలో మా స్వగ్రామం నర్సీపురంకి తీసుకోవడం జరిగింది. 50 లక్షలతో ఈ యొక్క పార్క్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు నామినేట్ చేసామో కాంట్రాక్టర్ కూడా నెల రోజులు టార్గెట్ ఇవ్వడం జరిగింది. నెల రోజుల్లో సుందరీకరణ జరిగిన ఈ ముసలినాయుడు పార్క్ని గ్రామానికి అంకితం చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ వ్యూస్ చూస్తున్నారు, ఏమేం చేయబోతున్నాం. అద్భుతంగా ఎంట్రన్స్, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఫోటోషూట్ కావాల్సిన ఏరియా, అలాగే లేక్. మేడ్చల్ జిల్లాలో భూముల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శామీర్పేట మండల కార్యాలయం వద్ద బొమ్మరాజ్పేట రైతులు భారీ నిరసన చేపట్టారు. తమకు చెందిన 1049 ఎకరాల భూములను ఇతరులు పేర్లకు బదలాయించే ప్రయత్నం జరుగుతుందని రైతులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు భూ మాఫియా కుమ్మక్కై రికార్డులను తారుమారు చేస్తున్నారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చామకూర మల్లారెడ్డి నిరసనలో పాల్గొన్నారు. భూముల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే దోపిడీ. ఎక్కడ చూడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాళ్ళ రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ ఇంతటా న్యాయమే. ప్రతి జాగాలో ఎక్కొట్టేదే రైతులు. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎక్కొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చారు. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎం తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేదు. 70 సంవత్సరాల తండ్రి పట్టాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడిగే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చిండ్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అలా కొల్లలం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్నాను రైతులను, ఏదైనా చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A మళ్ళీ వాళ్ళే